హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 118. నర్స్ దగ్గర ఫోన్ తీసుకొని జాన్కి ఫోన్ చేశాడు రుద్ర. జాన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సహస్ర ఎక్కడుంది, ఏం చేస్తుంది జాన్ అని అడిగాడు రుద్ర. మేడం మొన్న ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియా స్టార్ట్ అయ్యారు సార్. ఆ విషయం నేను మీకు ఆ రోజే మెసేజ్ చేశాను కదా అని అడిగాడు జాన్. వాట్, మొన్న నైటే స్టార్ట్ అయిపోయిందా? అంటే నిన్న ఫ్లైట్ దిగేసి ఉంటుంది. అంటే నిజంగానే నన్ను షూట్ చేసింది సహస్రేనా? నో, లేదు, నా సహస్ర ఎప్పటికీ అలా చేయదు అని అనుకుంటూ ఒక క్షణం అయోమయంలో పడ్డాడు రుద్ర. అంతలోనే మళ్ళీ ఆలోచిస్తూ అసలు ఇక్కడుంది సహస్రనా లేక డూప్లికేట్ సహస్రనా? కానీ తను మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఎంక్వైరీ చూస్తుంటే సహస్రలాగే ఉంది. ఓ తల్లిగా తన కూతురు దియా గురించి అడిగింది, ఒక కూతురిగా మాలతి ఆంటీ, కవిత ఆంటీ గురించి కూడా అడిగింది. ఇవన్నీ చూస్తుంటే తను సహస్ర అయ్యే అవకాశం ఉంది. పైగా తనే నన్ను షూట్ చేసిన అమ్మాయి అయ్యుంటే ఇంత త్వరగా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? సో ఈ అమ్మాయి నిజంగానే సహస్ర అయి ఉంటుంది అని ఒక కన్క్లూజన్కి వచ్చిన రుద్ర, ఓకే జాన్, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఫోన్ నర్స్కి ఇచ్చి థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పాడు. మరోవైపు బయటికి వచ్చిన సహస్ర, రిషి అక్కడే ఉన్న చైర్స్లో కూర్చున్నారు. రిషి కోపం, విసుగు కలగలిపి సహస్ర వైపు చూస్తుంటే, ఏంటి వీడు నా వైపు పిల్ల చూస్తున్నాడు, వీడి చూపులతోనే నేను పోయేలా ఉన్నాను అని అనుకున్న సహస్ర, ఎందుకు రిషి మీరు నన్ను ఇలా చూస్తున్నారు? రుద్రన్ షూట్ చేసింది నేను కాదు, నిజంగా నాకేం తెలీదు, నేను ఈరోజు ఎర్లీ మార్నింగే ఇండియా వచ్చాను అని చెప్పింది. యూనో, సహస్ర నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలవదు, రిషి సార్ అని పిలుస్తుంది అని ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు రిషి. ఆ మాటతో ఒక క్షణం తడబడిన సహస్ర, లేదు లేదు, 4 years గ్యాప్ కదా, సో సడన్గా కనిపించేసరికి పేరు పెట్టి పిలిచాను, ఐఎమ్ సారీ రిషి సార్ అని అనింది. ఆ మాటతో ముఖం తిప్పుకున్నాడు రిషి. వీడేంటి ఫుల్గా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చూస్తుంటే వీడే నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉన్నాడు, ముందు వీడిని ఇక్కడి నుంచి పంపించాలి అని మనసులోనే అనుకుంది సహస్ర. ఇంతలో డాక్టర్, నర్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి రుద్ర రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అది చూసి రిషి, సహస్ర ఇద్దరూ లేచి రుద్ర రూమ్ లోపలికి వెళ్ళారు. డాక్టర్ ఏం చెప్పారు రుద్ర, మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అడిగింది సహస్ర. ఆ మాటతో నుదురు చెట్లించిన రిషి, ఇంటి దగ్గర నీకు అంత పని ఏంటో అని అడిగాడు. ఆ మాటతో కోపం రాగా, చూడండి రిషి, మీరు ప్రతిదానికి మధ్యలో రాకండి, నేను రుద్రతో మాట్లాడుతున్నాను, తను ఆన్సర్ చేస్తాడు అని సీరియస్గా చెప్పింది సహస్ర. రిషి కూడా అంతే సీరియస్గా చూశాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య వార్ ఆపడానికి, రిషి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా అని అడిగాడు రుద్ర. ఏంట్రా చెప్పు, నువ్వేం చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ రుద్ర దగ్గరికి వెళ్ళాడు రిషి. అక్కడ విశిష్ట హాస్పిటల్లో ఉందని తెలుసు కదా, బహుశా తనని ఇంకొక 2 daysలో డిశ్చార్జ్ చేయొచ్చు. ఒకసారి వెళ్ళి అక్కడ డాక్టర్తో మాట్లాడి ఏదైనా బిల్లు ఉంటే సెటిల్ చేసిరా, 2 days తర్వాత మనం తనని తీసుకురావచ్చు అని చెప్పాడు రుద్ర. దాంతో ఓకేరా అని చెప్పిన రిషి, బట్ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి సహస్ర వైపు చిరాగ్గా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూస్తూ, ఏంటిది రుద్ర, నేను నీకోసం ఇంత దూరం వస్తే ఆ రిషి నన్నెందుకు ఇంతలా బ్లేమ్ చేస్తున్నాడు అని అడిగింది సహస్ర. నువ్వు నన్ను షూట్ చేయడం వాడు తన కళ్ళతో చూశాడు, అందుకే తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో షాక్ అయిన సహస్ర, ఏం మాట్లాడుతున్నావు రుద్ర, నేను నిన్ను షూట్ చేయడం ఏంటి అని కంగారు పడుతూ అడిగింది. సారీ, నీలా ఉన్న వేరే అమ్మాయి షూట్ చేసింది కదా, ఆ విషయమే చెబుతున్నాను అన్నాడు రుద్ర. అవునా, అసలు ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది రుద్ర, తను నాలా ఎందుకుంది, నిన్ను షూట్ చేయడం ఏంటి అని అడిగింది సహస్ర. డీటెయిల్స్ ఇంకా తెలియలేదు, నేను కూడా తనని నిన్ననే మొదటిసారి చూశాను, కొంచెం నా క్యూర్ అయితే తర్వాత ఎవరేంటో సెర్చ్ చేసేస్తానులే అని చెప్పాడు. ఓకే, అది సరే కానీ విశిష్ట హాస్పిటల్లో ఎందుకుంది, తనకేమైంది అని అయోమయంగా అడిగింది సహస్ర. ఓ, నీకు విషయం తెలియదు కదా, యాక్చువల్లీ సహస్ర అనుకొని, సారీ నువ్వనుకొని విశిష్ట మీద యాసిడ్ అటాక్ చేశారు. ఆ ప్రమాదంలో తన చెయ్యి కొంచెం బర్న్ అయింది, ఆ ట్రీట్మెంట్ కోసమే ప్రజెంట్ హాస్పిటల్లో ఉంది అని చెప్పాడు రుద్ర. వాట్, యాసిడ్ అటాకా
అయినా నాపై ఎవరు అటాక్ చేయిస్తారు అని షాక్ అవుతూ అడిగింది సహస్ర. ఇంకెవరు? మనీషా అండ్ నన్ను షూట్ చేసిన ఆ అమ్మాయి ఇద్దరూ కలిపి చేసి ఉంటారు అని చెప్పాడు రుద్ర. అసలు వాళ్ళకి మన మీద అంత పగేంటి రుద్ర? 4 ఏళ్ళు నీకు దూరం చేశారు. కనీసం ఇప్పుడైనా హ్యాపీగా ఉండాలనుకుంటే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మనమేం తప్పు చేశాం రుద్ర? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నట్లుగా అడిగింది సహస్ర. అవన్నీ తర్వాత కానీ ఏంటి సంగతి? నువ్వు ఇలా సడన్గా వచ్చేసావు. ఇంతకీ నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చావా, లేదంటే నీ కూతురు కోసం లేదా మీ అమ్మ కోసం వచ్చావా అని కళ్ళెగరేశాడు రుద్ర. ఆ మాటతో లైట్ స్మైల్ ఇచ్చిన సహస్ర, నీ కోసం వాళ్ళ కోసం కూడా వచ్చాను అని తలదించుకొని సిగ్గుపడుతూ చెప్పింది. నువ్వు చెప్పేది నిజమేనా అని అనుమానంగా అడిగాడు రుద్ర. ఎందుకు అనుమానిస్తున్నావు? అసలు యాక్చువల్లీ ఆ రోజే వద్దామనుకొని నీ వెనకే ఎయిర్పోర్ట్ వరకు వచ్చాను కూడా. బట్ టైంకి ఫ్లైట్ మిస్ అయిపోయింది, అందుకే రాలేకపోయాను. లేదంటే ఆ రోజే నీ చెయ్యి పట్టుకొని ఇండియా వచ్చేసేదాన్ని. అప్పుడు నీకు ఈ ప్రమాదం జరిగేది కాదు అని అంది సహస్ర. ఆ రోజు నువ్వు నా చెయ్యి పట్టుకొని ఇండియా వచ్చినట్లయితే విశిష్టపై జరిగిన యాసిడ్ అటాక్ నీపై జరిగేది. అక్కడ ఉంది విశిష్ట కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యి తప్పుకుంది. సో ప్రాబ్లం చిన్న బర్న్ దగ్గరే ఆగిపోయింది. కానీ అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా సివియర్ బర్న్స్ ఉండేవి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు రుద్ర. నన్ను సేవ్ చేయడానికి నువ్వున్నావు కదా రుద్ర. అది సరే, ఇంతకీ మమ్మీ వాళ్ళు ఎక్కడున్నారు అది చెప్పు ముందు అని అడిగింది సహస్ర. ఎక్కడో ఒకచోట సేఫ్గా ఉన్నారులే, నేను తీసుకెళ్తాను. నా క్యూర్ అయ్యే వరకు నువ్వు నా దగ్గరే ఉండొచ్చు కదా అని అడిగాడు రుద్ర. అలా కాదు, నేను వచ్చానని వాళ్ళకు కూడా తెలియాలి కదా, లేదంటే ఇంకా ఇటలీలో నేను అక్కడ ఎలా ఉన్నానని టెన్షన్ పడుతూ ఉంటారు, అందుకే అడుగుతున్నాను అని చెప్పింది సహస్ర. వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తాలే, నువ్వేం కంగారు పడుకు అని అన్నాడు రుద్ర. సరే, ఇప్పటికే చాలాసేపు మేల్కొని ఉన్నావు, ఇక రెస్ట్ తీసుకో, నేను బయటే వెయిట్ చేస్తాను అని చెప్పింది సహస్ర. నేను రెస్ట్ తీసుకుంటానులే కానీ నువ్వు వెళ్ళేసి క్యాంటీన్లో ఏమైనా తినేసిరా, ఎప్పుడు వచ్చావో ఏం తిన్నావో అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు రుద్ర. దాంతో సరే అంటూ ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయింది సహస్ర. ఆమె అటు వెళ్ళగానే కళ్ళు తెరిచిన రుద్ర, నువ్వు అసలు నా సహస్రమేనా, లేదంటే నన్ను షూట్ చేసిన అమ్మాయివా? నాకెందుకో నువ్వు సహస్రం అంటే నమ్మాలనిపించడం లేదు. నా మనసు నువ్వు సహస్ర కాదు అంటోంది. నువ్వు చూస్తేనేమో సహస్రలాగే అన్ని విషయాలు తెలిసినట్లు మాట్లాడుతున్నావు. నిజానికి ఆ రోజు ఆ టైంలో నేను మనీషా వెంటపడుతూ వచ్చానని తెలిసినప్పుడే నువ్వు నన్ను షూట్ చేశావు. అంటే నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా కనిపెడుతూనే ఉన్నావు కదా. కాబట్టి మా ఇద్దరి మధ్య విషయాలు తెలియడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ నువ్వు సహస్ర అని నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు షూట్ చేశావో నేను తెలుసుకోవాలి. అంటే నేను కూడా నిన్ను నమ్మినట్లే నటించాలి. ఆ నమ్మకం కలిగితేనే నువ్వు రిలాక్స్ అయిపోయి ఎక్కడో ఒకచోట తప్పు చేస్తావు. అప్పుడు చెబుతాను నీ సంగతి అని మనసులోనే అనుకున్నాడు రుద్ర. మరోవైపు రుద్ర ఉన్న రూమ్ నుండి బయటికి వచ్చిన సహస్ర ఒక చిటికి వేయడంతో హడావుడిగా ఒక బాడీగార్డ్ వచ్చి ఆమె దగ్గర నుంచుంది. సహస్ర చేయి చెప్పగానే ఆమె చేతిలో ఒక మొబైల్ పెట్టింది ఆ బాడీగార్డ్. వెంటనే మొబైల్ తీసి ఒక ఫోన్ కాల్ చేసింది సహస్ర. అవతల వైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, డాడీ, నా ప్లాన్ సక్సెస్ డాడీ, నేనే సహస్ర అని ఆ రుద్ర నమ్మేస్తున్నాడు అని సంతోషంగా చెప్పింది సహస్ర అలియాస్ స్నేహ. అలా అయితే మనకి ఇంకా మంచిది కదా. అయినా వాడు ఇంత త్వరగా నమ్మాడంటే నాకెందుకో డౌట్గా ఉంది బేబీ అని అన్నాడు గంగాధర్. అవును డాడ్, బట్ నా కట్టు బొట్టు అన్నీ సహస్రలా మార్చేశాను. మ్యాక్సిమం ఎక్కడా తడబడకుండానే మాట్లాడాను. సో అతను నమ్మే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఈ రుద్ర ఓకే కానీ ఆ పక్కనే ఉన్న రిషిగాడు నమ్మట్లేదు డాడ్. వాడితో పెద్ద తలనొప్పిగా ఉంది, ప్రతి మాటకి అడ్డొస్తున్నాడు అని ఇరిటేట్ అవుతూ చెప్పింది స్నేహ. అయితే వాడిని అడ్డు తప్పించిన బేబీ అని అడిగాడు గంగాధర్. వద్దు డాడీ, ఇప్పుడు వాడికి ఏమైనా అయితే రుద్ర ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు. సో దానివల్ల మన గురించి బయటపడే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. వాడిని నేనే మెల్లగా సైడ్ చేస్తాను అని చెప్పింది స్నేహ. సరే బేబీ, జాగ్రత్త, శత్రువులకు మన మీద డౌట్ రాకుండా చూడు. ఇంతకీ
ఆ సహస్ర ఎక్కడుంది అని అడిగాడు గంగాధర్. ప్రజెంట్ మన దగ్గరే ఉంది డాడ్. బట్ దాన్ని ఎక్కువ రోజులు కిడ్నాప్ చేసి ఉంచడం కూడా మనకి రిస్క్ పర్సంటేజ్ను పెంచుతుంది అని చెప్పింది స్నేహ. మరేం చేద్దామంటావు? దాన్ని చంపేద్దామా అని అడిగాడు గంగాధర్. నో డాడ్, అది మన ఆయుధం. దాన్ని బాగా భయపెట్టి బయటికి వదలాలి. ఒకసారి భయపెట్టినందుకు 4 సంవత్సరాల ఆ రుద్రకి దూరంగా ఉంది. ఈసారి మనకి 4 సంవత్సరాలు కాదు, కేవలం 4 నెలలు చాలు. ఈలోగా దాని కూతురు ఎక్కడుందో తెలిస్తే ఆ పాపను కంట్రోల్లోకి తీసుకొని ఆ సహస్ర నోరును మూతపడేలా చేయొచ్చు. సో మీరు ఆ పని మీద ఉండండి. నేను కూడా ఆ రుద్ర ద్వారా ఆ పిల్ల ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేస్తాను అని చెప్పింది స్నేహ. ఓకే బేబీ, మన పగ తీరడానికి నువ్వు ఇంత కష్టపడి ఫేస్ మార్చుకొని ఇంత ఫైట్ చేస్తుంటే నేను ఆ మాత్రం చేయలేనా? ఇక నా ఫోకస్ ఆ పిల్లను కనుక్కోవడం పైన పెడతాను అని చెప్పాడు గంగాధర్. సరే ఉంటాను డాడ్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది స్నేహ. ఆ తర్వాత అక్కడే కూర్చోగా గార్డ్ ఆమెకు స్పెషల్ లంచ్ తీసుకొచ్చి ఇవ్వడంతో తినేసి రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే రుద్ర నిద్రలో ఉన్నాడు. అది చూసిన స్నేహ చిన్నగా నవ్వుకొని, నీ మరదల మీద నీ మీద అటాక్ జరిగింది, అయినా కూడా నువ్వింత ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎలా రుద్ర? నేను పక్కనే ఉండగా నువ్వింత కూల్గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఇప్పుడు నీ నిద్రను డిస్టర్బ్ చేసి నీకు చిన్న షాక్ ఇస్తాను అని మనసులోని క్రూరంగా అనుకుంటూ అక్కడే పక్కనే ఉన్న నైఫ్ తీసుకొని తన చేతిపై భుజంపై చిన్న ఘాటు పెట్టుకొని తన హెయిర్ను ముడికట్టుకుని చీరను నలుపుకున్న స్నేహ అలియా సహస్ర రుద్ర రుద్ర అని కంగారు పడుతుగా నిద్రపోతున్న అతన్ని పట్టుకొని లేపింది. దాంతో కళ్ళు తెరుచుకున్న రుద్ర ఆమె వలకాన్ని చూస్తూ, ఏమైంది సహస్ర, ఇలా ఉన్నావేంటి అని కంగారుగా అడుగుతూ లేవబోయాడు. కానీ అతన్ని లేవకుండా పట్టుకున్న సహస్ర, నువ్వు లేవకు రుద్ర, నీకు అసలే సర్జరీ జరిగింది, నువ్వు లేవకూడదు అని ఆయాసపడుతున్నట్లు యాక్షన్ చేస్తూ చెప్పింది. అసలు నీకేమైంది? ఆ రక్తం ఏంటి? నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు రుద్ర. నేను తినడానికి క్యాంటీన్కి వెళ్తే అక్కడ ఫుల్ క్రౌడ్గా ఉంది. దాంతో హాస్పిటల్ బయట ఉన్న హోటల్కి వెళ్ళాను. అక్కడెవరో నాపై అటాక్ చేశారు రుద్ర. చూడు, నాకు ఇక్కడ కూడా దెబ్బ తగిలింది అంటూ చేతిపై భుజంపై ఉన్న గాయాలను చూపిస్తూ చెప్పింది సహస్ర. ఆమెను ఆమె అవతారాన్ని చూసి రుద్ర కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. సరే, ప్రస్తుతానికి మనం డిశ్చార్జ్ అయ్యే వరకు నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళకు సహస్ర. ముందు వెళ్ళి ఆ కత్తిగడ్లకు ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పాడు. ఆ మాటతో అనుమానంగా నుదురు చిట్లిస్తూ, ఇదేంటి ఎంత నార్మల్గా రియాక్ట్ అయ్యాడు? ప్రేసకిపై అటాక్ అంటే ఉన్న పలంగా లేచైనా ఆ ఇంజ్యూరీని కాస్త ఇంకొంచెం పెంచుకుంటాడని నేను అనుకుంటే ఇంత సింపుల్గా చెప్పేశాడేంటి? ఛా, అనవసరంగా వీడి కోసం నేను నా ఒంటికి గాయం చేసుకున్నాను అని తనలో తాను అనుకుంటూనే రూమ్ నుంచి బయటికి వచ్చింది స్నేహ. ఆమెను చూసిన బాడీగార్డ్స్ ఆమె ఒంటిపై కారుతున్న రక్తాన్ని గమనించి మేడం అంటూ పరిగెత్తుకొని రాబోయారు. దాంతో వాళ్ల వైపు ఒక్క చూపు విసిరింది స్నేహ. అంతే, ఎక్కడి వాళ్ళు అక్కడే టక్కున ఆగిపోయారు. తర్వాత స్నేహ అక్కడే ఉన్న ఒక నర్సును పిలిచి చిన్న గాయాలే, ట్రీట్మెంట్ చేయండి అని చెప్పడంతో నర్స్ ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చింది. మరోవైపు రిషి అక్కడి నుంచి విశిష్ట ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆమెను ట్రీట్ చేస్తున్న డాక్టర్ని మీట్ అయ్యి తనను తాను పరిచయం చేసుకున్నాడు. డాక్టర్, విశిష్టకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రిషి. ప్రస్తుతం తను బాగానే ఉంది, ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మరి తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగాడు రిషి. మేబీ రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళి ఆమెను చూస్తే చూడొచ్చు, బట్ జాగ్రత్త, మరీ దగ్గరికి వెళ్ళకండి, ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో ఓకే డాక్టర్ అని చెప్పి విశిష్టను ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే నర్స్కి ఇన్ఫామ్ చేయడంతో అతన్ని రూమ్లోకి అలో చేసింది నర్స్. డోర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిన రిషి బాధగా విశిష్ట వైపు చూశాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకున్న విశిష్ట డోర్ శబ్దం అవడంతో మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రిషిని చూసి కోపంగా, ఎందుకొచ్చావు? నన్ను చంపడానికి వచ్చావా? మా బావ ఎక్కడున్నాడు? తనెందుకు రాలేదు? మీరు తనని కూడా ఏమైనా చేశారా అని కోపంగా అడిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? స్నేహ
సహస్రలా మారి రుద్ర లైఫ్లోకి ఎందుకు వచ్చింది? రుద్ర ఆమెను కనిపెట్టి తనెందుకు అలా చేస్తుందో తెలుసుకోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.